హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము ములక్కాడలు అలాగే చికెన్ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ ఒక 300 గ్రాములు తెచ్చుకొని పసుపు అలాగే ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకుందాం. ఒక 3-4 సార్లు బాగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే మనం అలాగే కలిపి పెడతాం కాబట్టి నీసు వాసన వస్తుంది. అందువల్ల ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసేయండి. ఇందులో ఒక 3 మునక్కాయలన్నీ కట్ చేసుకుంటే ఇన్ని పీసులు వచ్చాయన్నమాట. ఇవి మా తోటలోటివే, ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి ములక్కాడలు ఈ చికెన్లో వేసి, ములక్కాడలు కూడా బాగా క్లీన్ చేసిన తర్వాత ఈ చికెన్లో వేసి కారం పొడి 2 టేబుల్ స్పూన్లు, ధనియా పౌడరు 2 టేబుల్ స్పూన్లు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు తగినంత అన్నమాట. ఉప్పు, గరం మసాలా 1 టీ స్పూన్ అంతా వేసి, ఆయిల్ 1 స్పూన్ వేసి ఇదంతా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. మనము చికెన్ ఏం వేయించట్లేదు కదా, అలాగే కలిపి పెడతాము. అందువల్ల ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసేసారంటే నీసు వాసన అనేది అస్సలు ఉండదండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసి, ఒక 2-3 గ్లాసులు నీళ్లు వేసి ఉడకనిద్దాం. ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం మసాలా ఏమీ వేయట్లేదు, అయినా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టి వదిలేసామంటే, ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే 5 నిమిషాల తర్వాత చూడండి అర్ధం ఉడికిపోయింది. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. ఈ పులుసు అంతా ఒక గిన్నెలోకి వేసుకొని అదే గిన్నె పెట్టి తాలింపు పెట్టేసుకుందాం. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఇది సాంబార్ వడి ఇవ్వండి, లేదు అంటే ఆవాలు ఉద్దిపప్పు వేసుకోండి. మనము మామూలుగా సాంబార్ ఎలా తాలింపు పెడతామో అలాగనమాట. కరివేపాకు కొద్దిగా వేసుకొని, ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఇదంతా బాగా మగ్గనిద్దాం. సాల్ట్ కొద్దిగా వేసాము అంటే బాగా మగ్గిపోతుంది. ఇందులో టమాటాలు ఒక 2 టమాటాలు వేసుకుందాం, పులుసు కాబట్టి 2 టమాటాలు వేసుకుందాం సన్నగా తరిగి. ఇది కూడా బాగా మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. అంతే అండి మసాలా, ఇంకేం మసాలా లేదు. ఇదంతా పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గాలి. ఎంత బాగా మగ్గిందంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట కర్రీ. చూసారా బాగా మగ్గిపోయింది. ఆయిల్ అలా వదిలేయాలన్నమాట. అలా వదిలే వరకు వేయించుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. అందులో మనం గిన్నెలో వేసి ఉంచిన పులుసుని వేసేయాలి. చికెను ములక్కాడల పులుసు వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసామంటే ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. తొందరగా అయిపోతుందండి. ములక్కాడ బిన్న తొందరగా ఉడికిపోతుంది, చికెన్ ఉడికిపోతుంది. కాబట్టి 2 ఒకేసారి పెట్టేసాం కాబట్టి ఈక్వల్గా ఉడికిపోతుంది అన్నమాట. చూసారా, అంతే అండి, అయిపోయింది. ఆరిందంటే ఇంకా గట్టిదనం వస్తుంది. ఫైనల్గా సన్నగా తరిగిన ధనియాల ఆకు వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఒక్క కోడిగుడ్డు పక్కన పెట్టేసుకొని, వేడిగా రైసు ఒక ప్లేట్ తీసుకొని వేసుకొని, ఇందులో ములక్కాడలు చికెన్ పులుసు వేసి ఒక్కసారి చేసి చూడండి, డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ చికెన్ చేసేవాళ్ళు ఇలా ఒకసారి చేసి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు చికెన్ కూడా రేట్ ఎక్కువ కదా, కూరగాయలు కూడా రేట్ ఎక్కువ. అందువల్ల కొద్దిగా ఇది కొద్దిగా అది మిక్స్ చేసి వేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. తించుద్దామా? అబ్బాబ్బా, టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. టేస్ట్ చాలా బాగుంది. చికెన్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో, బాగా ఉడికిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఒక్కొక్క ఉల్లిపాయ నంచుకుంటూ, కోడిగుడ్డు నంచుకుంటూ, అలాగే రైస్ తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది.
వీడియో కనుక ఎవరికైనా నచ్చింది అనిపిస్తే లైక్ చేసేది, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి. బెల్ ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది ఎంచుకున్నారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందన్నమాట. టేస్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. నేను ఈ రైస్ మొత్తం తినేస్తానండి. వేడివేడిగా రైసు, వేడివేడిగా కర్రీ వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ నంచుకొని, చికెన్ పీసులు నంచుకొని, కోడిగుడ్డు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. ములక్కాడలు అంతే అండి. ఇలాగా డిఫరెంట్గా ట్రై చేసాము అంటే మనకు కూడా టేస్ట్ వెరైటీగా ఉంటుంది. ఇందులో ఇంకేదైనా కూరగాయలు వేసుకోవచ్చు అంటే కామెంట్ చేయండి, ఇంకొక వీడియో చేసుకుందాం. అంతే అండి. చూడండి నేను శుభ్రంగా తినేసానమాట. ఇలా కనుక వండుకున్నామండి ముద్దకు కూడా చాలా బాగుంటుందండి. సంగటికైనా చాలా బాగుంటుంది. అంతే అండి. చూసారా మొత్తం ఖాళీ చేసేసాను. టేస్ట్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.